హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రైడే ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఆనియన్ పకోడీ చేద్దామనేసి అయితే పిండి కలిపి పెడుతున్నాను. వాళ్ళకి 6 o'clockకి ట్యూషన్ అయిపోతుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వచ్చిన తర్వాత వేడిగా చేసి వచ్చని ఇంకా ట్యూషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాను. 4 days హాలిడేస్ వచ్చాయి కదా, క్రిస్మస్, బాక్సింగ్ డే, 4th సాటర్డే అండ్ సండే. ఇదైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఏంటి మమ్మీ వ్లాగ్ షూట్ చేస్తున్నావా అని అడుగుతున్నారు. చాలా రోజులు అవుతుంది నేను కూడా వ్లాగ్స్ షూట్ చేయక. ఫోన్లో కొంచెం క్లారిటీ రావట్లేదని షూట్ చేయట్లేదు. ఇంకా వాళ్ళు బ్యాగ్స్ అయితే సైడ్కి పెట్టేసుకున్నారు. మా చిన్న పాప సర్వపిండి చేయమని అడుగుతుందండి. చపాతీ చేస్తావు కదా మమ్మీ పప్పులు వేసి, అది చేయవా అని అడుగుతుంది. ఇంకా అది చేయడానికి టైం లేక నేనైతే పకోడీకి అయితే నానబెట్టేశాను. ఇంకా మాకు స్ట్రీట్ లైట్ రావట్లేదు, అందుకనేసి ఇంకా మా లైట్స్ వేసేసి డోర్ క్లోజ్ చేసేసాను. ఏంటి వాళ్ళ మమ్మీ బ్లాగ్ షూట్ చేస్తుంది అని ఆలోచిస్తున్నారు. హాయ్ చెప్తున్నారు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనేసి. ఇంకా వాళ్ళ డాడీ ఏమో బయటికి తీసుకెళ్తాను రెడీ చెయ్యు అని చెప్పారు. ఆల్రెడీ మార్నింగ్ బయటికి వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఇప్పుడైతే బయట కెఫేకి తీసుకెళ్తాను అంటే సరే అని చెప్పాను. ఇంకా పకోడీ వేసి ఇచ్చేస్తే తినేసి వెళ్తారు కదా అనేసి ఇంకా ఫాస్ట్గా చేసిద్దామనేసి చేస్తున్నాను. పిండి కడాయిలో కలిపారేంటి అనుకుంటారేమో, నేను పిండి జల్లించానండి. కొంచెం పెద్ద దాంట్లో అయితే కింద పడదు కదా అని అందులో జల్లించాను. ఇంకా సరేలే అందులోనే పిండి కలిపేస్తాను అనేసి కలిపేశాను. ఇంకా వేరే గిన్నెలు అయితే మళ్ళీ నేనే కదా క్లీన్ చేసుకునేది, అలా అందుకనేసి అందులోనే పిండి కలిపేసి పకోడీ అయితే చేస్తున్నాను. ఇది నేను కలిపి పెట్టి ట్యూషన్కి వెళ్ళేసి వచ్చేసరికి ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా ఇది పిండి పకోడీలా కలిపి పెడితే అది మొత్తం బజ్జీ పిండిలాగా కొంచెం పల్చగా అయిపోయింది. సరేలే ఏదో ఒకటి అనేసి వేసి ఇచ్చేస్తున్నాను. గట్టిగా ఉంటే పకోడీ బాగుంటుందండి, ఇలా అయితే బజ్జీలాగా అనిపిస్తుంది. కొంచెం వాటర్ వేసాను, కాకపోతే కలిపి పెట్టి నేను కొంచెం టైం పెట్టేసాను కదా, అందుకే అలా అయింది. ఎప్పుడైనా పకోడీ చేయాలంటే గట్టి పకోడీ చాలా బాగుంటుంది, వెంటనే కలిపేసి చేసుకోవాలి. మనం సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్లోంచి వాటర్ వస్తాయి కదా, అందుకనేసి పిండి కొంచెం లూజ్గా అయింది. ఇంకా వాళ్ళకైతే పెట్టించేసాను, తిన్నారు. తింటూనే ఇంకా నేను వాళ్ళని కూడా రెడీ చేశాను. మార్నింగే ఇద్దరికి సేమ్ ఫ్రాక్స్ వేశాను. చిన్న పాప అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంది బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత. ఇంకా మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్తున్నారనేసి వేసుకొని వెళ్తున్నారు. నేనైతే ఇంకా వంట చేద్దామనేసి అనుకున్నాను. ఇంకా వాళ్ళ డాడీ బయటికి తీసుకెళ్లారు కదా, ఇంకా అక్కడ కెఫేలో డ్రాప్ చేసి తను వేరే వర్క్ ఉంటే వెళ్ళారు. ఇంకా పిల్లలు అక్కడ కొంతసేపు ఆడుకొని అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తినేసారంట. ఇంకా వంట చేయాలా వద్దు అని అడిగితే చేయమని చెప్పారు. ఇంకా వంట అయితే వాళ్ళు వచ్చేసరికి చేద్దామనేసి ఆగాను. ఇంకా అక్కడికి వెళ్ళి ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు అన్నీ ఇలా క్రిస్మస్ ట్రీ, స్టార్స్ అన్నీ పెట్టారు. క్రిస్మస్ రోజే తీసుకెళ్ళమన్నారు, కానీ తనకి కెఫేలో రష్ ఉండడం వల్ల తీసుకెళ్ళలేదు. ఇక్కడ మా పిల్లలు ఇంత ఫ్రీగా ఆడుకుంటున్నారంటే అది వేరే వాళ్ళది కాదు, మేము కూడా అందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. ప్లేస్ వచ్చేసి నాగోల్లో ఉంటుందండి, డీమార్ట్ దగ్గర. ఫుడ్ అంబియన్స్ చాలా బాగుంటుంది. క్రిస్మస్ కోసము ఇలా డెకరేట్ చేశారు. ఇంకా న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, అందుకనేసి డెకరేట్ చేశారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేనైతే కర్రీ ఇంకా రైస్ అయితే చేసేసాను. ఇద్దరికి ఒకేసారి తినిపిస్తాను. వాళ్ళు డే అంతా వాళ్ళ చేతులతోనే తింటారు. మార్నింగ్ స్కూల్లో స్నాక్స్ కానీ లంచ్ కానీ సరిగా తినరు కడుపు నిండా. నేనైతే నైట్ కంపల్సరీ నేనే తినిపిస్తాను. ఇంకా నైట్ అయితే రెగ్యులర్గా పాలు తోడు వేస్తాను, నైట్ వేసి పెట్టేస్తానండి. డే అంతా పిల్లలు ఎప్పుడు అడుగుతారో తెలియదు కదా, వాళ్ళు ఈవినింగ్ కూడా తాగుతారు, మార్నింగ్ తాగుతారు. ఒక్కోసారి నైట్ కూడా సరిగా తినకపోతే కొంచెం పాలు తాగించి పడుకోబెడతాను. ఇక మిగతావి నేను తోడు వేసేస్తాను. ఇంకా పాలు తోడు వేసి గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. డైలీ రొటీన్ ఇదే ఉంటుందండి. నైట్ అంతా క్లీన్ చేసుకొని అన్నీ తోమేసి కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ అనేది తొందరగా అవుతుంది. ఎందుకంటే స్కూల్కి పిల్లలు వెళ్తారు కదా, హడావిడిగా ఉంటుంది. ఇప్పుడైతే స్కూల్ హాలిడేసే కానీ కొంతసేపు పడుకోవచ్చు, మార్నింగ్ కొంచెం లేట్గా లేవచ్చు అనేసి నేను నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మెల్లిగా లేచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అది మెల్లిగా చేసి పెట్టచ్చు అనేసి, అందుకనేసి నైటే అంతా పని చేసుకుంటున్నాను. అలవాటు కదా డైలీ చేసుకోవడం, అందుకే చేసేసుకుంటాను.
ఇలా చేసుకుంటేనే మార్నింగ్ తొందరగా పనంతా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. లేదంటే మళ్ళీ గిన్నెలు అంతా కిచెన్ క్లీన్ చేయాలి. అదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఇంకా గిన్నెలైతే కడగడం అయిపోయింది. స్టవ్ కూడా అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేస్తానండి. ఇంకా ఫైనల్‌గా హ్యాండ్ వాష్ కూడా చేసేసుకుంటాను. ఇక గ్యాస్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకోవడమే. ఇంక నేను వాళ్ళకి తినిపించి, నేను తిని ఈ పనంతా చేసుకునేలోపు వాళ్ళు ఒక్కో రోజు ఆడుకుంటూ ఉంటారు. ఒక్కో రోజు పడుకుంటారు. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా! ఇదైతే పాలకి మార్నింగ్ క్యాన్. ఇలా క్యాన్ పెట్టేస్తే మా వారు కానీ, అత్తయ్య కానీ మార్నింగ్ మిల్క్ తీసుకొస్తారు. ప్రెజెంట్ అత్తయ్య అయితే లేరు. ఈయన వెళ్తాడు. 6:30కి అలా వెళ్ళి తీసుకొస్తారు. ఇంకా నైట్ అయితే 10:40 అయిపోయింది. ఇంకా అప్పటిలోపు పిల్లలైతే లోపల ఉన్నారు. నేను వాళ్ళు ఏదో బుక్స్ పట్టుకొని వెళ్ళారు, ఆడుకుంటున్నారు అనుకున్నాను. కానీ ఇద్దరు పడుకున్నారు. ఇంకా నేను వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేశాను. ఫ్యాన్ ఆన్ చేయకుండానే పడుకున్నారు. ఇంకా బుక్స్ పక్కన పెట్టేసుకొని పడుకుంది మా పెద్ద పాప. స్పెట్స్ అన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇదే అండి నా ఈవినింగ్ వ్లాగ్. డైలీ ఇలాగే ఉంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.